హలో అండి అందరికీ. ఇవేంటి గిన్నెలని అనుకుంటున్నారా? మనం ఇవి పేపర్‌తో ఇలా బౌల్స్ లాగా చేసాం. అది ఎలా చేయాలి? దేనితో చేస్తాము? ఇదంతా గూడా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోయి తెలిసేసుకుందాం. పేపర్‌ని పేపర్‌తో ఎలా చేస్తారు అని అనుకుంటున్నారు కదా! చూసేయండి వీడియో అయితే. స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే పేపర్‌ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా ఏదైనా బుక్స్ పేపర్ అయినా కూడా సరే పేపర్‌ని తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైడ్ లాగా వేసేసుకోండి. దీంతోనే మనం బౌల్స్ ఇవి మనం డెకరేషన్ కోసమైనా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ముగ్గు వేసుకోవడానికన్నా అలా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటదనమాట. ఎంత దాంతో చేస్తామా అనేలాగా ఉంటది. సో, అందుకనే చాలా సింపుల్‌గా ఉంటది. మనకి యూజ్ గూడా అవుతాయన్నమాట. డెకరేషన్ ఐటెమ్స్ లాగా అలా పెట్టుకోవడానికి గూడా. సో, ఇలా తీసిన వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇవి కొద్దిసేపు నానబెట్టుకోవచ్చనమాట. కొంచెం సేపయితే. నానబెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతది. ఇంక అప్పుడప్పుడు వాటర్‌లో ఏసేసి తీసేసి వేసుకుంటే ఏంటంటే, కొంచెం టైం పడతది మెదగటానికి గూడా. అసలెలా చేస్తాము? ఈ ప్రాసెస్ ఎంతుంటుంది? అవి గిన్నెలుగా ఎలా వస్తాయి? అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసేసుకొని, దీనిలోకి కొన్ని మెంతులైతే యాడ్ చేసేసుకున్నా. యాడ్ చేసేసుకొని ఇంకా నేను రోటి దగ్గరికైతే మిక్సీలో అంటే నేనైతే ఎప్పుడు మిక్సీలో వేయలేదు. ఎప్పుడైనా సరే చేయాలి అనుకుంటే ఇలా రోల్లోనే రుబ్బుతామనమాట. ఇవి చాటలు ఉంటాయి గదా! ప్రీవియస్‌గా మనం చాటలు అలా చూస్తూ ఉంటాం గదా! బియ్యం చెరగడానికి అవన్నీ గూడా, ఆ చాటలు అలకటానికి గూడా ఈ పిండిని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కడైనా గానీ ఇలానే యూజ్ చేస్తామనమాట. సో, ఆ చాటలు ఇప్పుడు ప్రెజెంట్ చాలా వరకు తగ్గిపోయినాయి గాబట్టి, మనం ఉన్నవాళ్ళైతే దీంతోనే ఆ చాట్లన్నిటిని గూడా అలుకుతారు. ఇంక నేను రోలయితే కడిగేశాను. ఆ పత్రం కడిగేటప్పుడైతే ఊడిపోయింది. ఇంక దానిలో పిల్లలు ఇంక ఇక్కడ పిల్లలంతా వాటర్ పోసేసరికి ఇంకా పేపర్‌లో వాటిల్లో మెంతుల్లో కొంచెం వాటరయితే పోసేసి, అవి ఇంకా పక్కకి తీసేసి రోట్లో వేసేస్తున్నా. ఏంటా అని జెప్పి చూస్తా ఉన్నారు ఇంక పక్కన పిల్లలంతా వీళ్ళంతా గూడా. ఇంక అవన్నీ తీసి రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం డెకరేషన్‌గా ఏదైనా ఐటెమ్స్ చిన్న చిన్న బౌల్స్ లాగా మనకి గిన్నెలుంటాయి గదా ఇంట్లో. అలా గ్లాస్ గానీ, గిన్నె గానీ ఏదన్నా సరే మనం దాన్ని బెట్టి ఈ ఈ పేపర్‌తో చేసిన పిండితో ఆ గిన్నెలనైతే మనం యాజ్ ఇట్ ఈజ్ చేసేయొచ్చనమాట. చూడండి ఇలా రుబ్బేసుకోవాలి మనం. ఒకప్పుడు అంటే మేము చిన్నపిల్లలప్పుడు ఎక్కువగా చాట్లు అలకటానికి వాటికి దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు చాట్లు అవన్నీ కూడా ఏమి యూజ్ చేయట్లేదు. వీటి గురించి గూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి గూడా ఐడియా ఉండదనమాట. అలా అలా ఉంటదిది. కానీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. చాట్లు ఈ పిండితో అలికామనుకోండి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. డెఫినిట్‌గా మీరు ట్రై చేయండి. మనం ఏ బౌల్ అయినా సరే, లేదంటే పెద్ద స్టీల్ గిన్నెలైనా సరే, ఏదన్నా సరే ఒక పేపరు దాంతో ఆ గిన్నె షేపులను మనం ఎలా చేస్తామనేదే ఉంటదనమాట ఈ వీడియో. ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే గూడా డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. మనం చిన్న చిన్న డెకరేషన్ ఐటెమ్స్‌కి ఇప్పుడు గ్లాస్ లాంటిది చేసుకున్నాం అనుకోండి, అది పడితే పగిలిపోతది అనేది లేకుండా దీంతో మనం చేసుకొని డెకరేషన్ ఐటెమ్స్ కానీ, ఈవెన్ ముగ్గు వేసుకోవడానికి, కలర్స్ వేసుకోవడానికి అలా యూజ్ అవుతుందనమాట. చూసారు కదా! చేతికి అస్సలకి అంటదు. మొత్తం మెదిగిపోయిన తర్వాత కూడా చేతికైతే అసలు కొంచెం కూడా అంటదనమాట. ఈ చిందులు స్టార్టింగ్‌లో పడినయి అయితే కొంచెం పేపర్‌ది గదా! అట్లనే ఉంటాయన్నమాట. ఇంకిది మెదిగిన తర్వాత గూడా చేతికయితే అస్సలకి అంటదు. ఈవెన్ మనం ఆ గిన్నె షేప్‌లో అలా పెడుతూ ఉంటాం గదా! అంటిచ్చేసి, అప్పుడు గూడా చేతికి అసలు అంటదనమాట. చూసారు గదా! ఎంత సాఫ్ట్‌గా ఇట్లా చేతికి గూడా అంటకుండా లైక్ దూదిలాగా ఉందనమాట. ఇలా ఇంకా మొత్తం రుబ్బడం అయితే అయిపోయింది. ఇంక నేను దాన్ని గిన్నెలోకి తీసేసుకున్నా. ఇంక దీనికి మనం ఏ గిన్నెకి పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంకా తీసేసుకోవడమే. ఇంక రోలు వెంటనే కడిగేసేసి మళ్ళీ ఎండిపోతే పోదని చెప్పేసి ఇంక వెంటనే ఆ రోలు ఆ పత్రాన్ని కూడా కడిగేసేసామనుకోండి పని అయిపోతుంది ఇక్కడ. ఇంక రోటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకా మనం గిన్నెలు రెడీ చేసుకోవడమే. నేనైతే ఈ చిన్ని గిన్నెని ఇట్లా రెడీ చేసుకుంటున్నా. ఒక ప్లాస్టిక్‌ది కవర్ ఉంటది గదా! ఆ కవర్ తీసుకోండి. మీరు గిన్నె సైజుని బట్టి కవర్ తీసుకోండి. ఇంక ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇంక నేను లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ గిన్నె పైన ఇలా పెట్టేస్తున్నా. చాలా సింపుల్‌గా ఇదేంటంటే దీనికి మెయిన్ ఎండలో పెట్టాలి దీన్ని.
మరీ ఓవర్‌గా డ్రై అయిపోకూడదు. అట్లా అని సాఫ్ట్‌గా అంటే మెత్తగా పిండిగా గూడా ఉండకూడదు. అలా ఆ సిట్యుయేషన్‌లో మనం తీసేసుకుంటే సరిపోతదనమాట. సో, ఇంక ఈ పిండినంతటిని గూడా తీసుకొని దీనిపైన మనం గిన్నెకి మొత్తం ఈ కవర్‌ని బేస్ చేసుకొని మొత్తం ఇట్లా అంటించేయడమే. ఇంకా దీనికి మళ్ళీ ఇలా పగిలిపోకుండా నీట్‌గా మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం. గిన్నె మొత్తం రౌండ్ సైడ్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసేసుకొని, నీట్‌గా చేసేసుకుంటే మధ్యలో పగుళ్ళు రాకుండా ఉంటే మనం గిన్నె తీసేటప్పుడు గూడా అది నీట్‌గా మనకి డివైడ్ అయ్యి వచ్చేస్తుందనమాట. చూసారు గదా! ఇలా గిన్నెకి 4 వైపులా గూడా నీట్‌గా పెట్టేసుకుంటే మొత్తం సరి చేసేసుకోవాలి తర్వాత. ఫస్ట్ అయితే ఇలా ప్యాచెస్ లాగా అట్లా పెట్టుకున్న తర్వాత ఆ పగుళ్ళనేది, ఆ గ్యాప్ అనేది రాకుండా నీట్‌గా సరి చేసుకేసుకున్నామని గిన్నె సెపరేట్ అయ్యి డివైడ్ అయిపోతదనమాట. ఫస్ట్ అయితే అంతటా పెడుతున్నా. గిన్నె పెద్దగా ఉంది కాబట్టి ఇంకా లోపలికి గిన్నె లోపల చేయి పెట్టేసి ఇక మొత్తం అడ్జస్ట్ చేసేస్తున్నా నేనైతే. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇవి యూజే అవుతాయన్నమాట. ఇంకా చాటలు అలా ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా యూజ్ అవుతది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి చాటలు గూడా. ఇంకా మీరు మెంతులు ఎన్నైనా ఏసుకోవచ్చు. ఇంకా కొంచెం గూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా సాఫ్ట్‌గా అయ్యేలాగా చేతితోనే రబ్ చేయండి. నీట్‌గా వచ్చేసేలాగా. ఈ అంచులు ఏమైతే ఉన్నాయో అవి ప్రాపర్‌గా పెట్టుకోండి. తీసేటప్పుడు మళ్ళీ నీట్‌గా వచ్చేలాగా చూసుకోండి. కొంచెం అడుగనేది మందంగా ఉందనుకోండి, కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది మనకి. ఇలా నీట్‌గా చేసేసుకుంటే ఎగుడు దిగుడు లేకుండా మంచిగుంటదనమాట. మీ ఇష్టం మీరు చిన్న చిన్న బౌల్స్‌లో అయినా లేదంటే లైక్ గ్లాసులైనా అలా కూడా పెట్టుకోవచ్చు. నీట్‌గా వచ్చేస్తదనమాట. అది మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. మొత్తం ఇలా నేనైతే ఇలా పెద్ద గిన్నెలాగా ముగ్గు అది వేసుకోవడానికన్నా ఏదన్నా అని చెప్పేసి ఇంకా దీనిలో పెట్టాను. ఇంక ఇలా పెట్టుకున్న దాంట్లో ఇంకా మిగిలితే ఒక చిన్న బౌల్‌కి కూడా నేను అడ్జస్ట్ చేసేసాననమాట దీన్ని. చూసారు ఎంత నీట్‌గా వచ్చిందో. దీన్ని ఎండడానికైతే బాగా ఎండుంటే 1 డే పడతది. లేదంటే ఇంకా 1 ½ డే అన్నా పడతదనమాట. కంప్లీట్‌గా డ్రై అయిపోయినాక కాదు, లైట్‌గా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం గిన్నెని డివైడ్ చేసేసుకోవాలి. తర్వాత 1 డే కొంచెం అట్లా ఉంచేస్తే గాలికి ఫ్యాన్ గాలికి గూడా ఆరిపోతాయన్నమాట ఇవి. సో, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడైతే నేను ఎండలో పెడుతున్నా. నేను చేసేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కాబట్టి మరీ అంత ఎండైతే చేసిన రోజైతే ఉండలేదు దీనికి. ఇంకిలా ఎండలో పెట్టేసేయండి. ఎండకి ఎండితే ఫస్ట్ చేసిన రోజే ఎండలో కంప్లీట్‌గా 1 డే ఉన్నాయనుకోండి. నెక్స్ట్ డే హాఫ్ డే సరిపోతుంది. సో, ఇంకా కొంచెం పిండుంది కాబట్టి ఇంక ఈ చిన్న గిన్నెలోకి కవర్ వేసేసి చేస్తున్నా. ఇంకా జస్ట్ ఇలా చాలా సింపుల్‌గా ఉంటుంది. వీటితో చాలా అంటే మనకి ఇంట్లో డెకరేట్ ఐటెమ్స్‌కి గానీ, ఏదన్నా పెట్టడానికి గానీ లైక్ చాలా యూజ్ అవుతుందనమాట. ఒకవేళ నచ్చితే గనుక మీరు ట్రై చేయండి. ఇంకా ఈ గిన్నెకి కూడా అన్ని సైడ్‌లు పెట్టేసి, దాన్ని గూడా నీట్‌గా సరి చేసేసి ఎండలో అయితే పెట్టేసాము. ఇంక ఇది 1 ½ డే టైం తీసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చినాయో. మరీ ఓవర్‌గా గూడా డ్రై అయిపోలేదు. అలా అని సాఫ్ట్‌గా గూడా లేవు. ఇంక మనం ఈ గిన్నె తీసేసుకొని ఈజీగా గిన్నె అయితే వచ్చేస్తది. ఇంక ఇక్కడ దీన్ని సెపరేట్ చేసేసుకోవడమే కవర్‌ని. చూడండి ఎలా సింపుల్‌గా వచ్చేస్తుందో. బావుంది గదా! దీంట్లో మనం ఏదన్నా కలర్స్ స్టోన్స్ గానీ, అలా డెకరేషన్ ఐటెమ్స్ గానీ అలా వేసేసుకోవచ్చు. నీట్‌గా వచ్చేసింది చూడండి. కొంచెం గూడా డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా వచ్చేసింది. కొంచెం స్ట్రాంగ్‌గా గూడా ఉంది. ఇంకా ఈ పెద్ద బౌల్ చూడాలి. ఇది ఎలా వస్తదో చూడాలి. ఇదైతే నేను ఆ పైన కవర్ అంటే ఇట్లా తీసేసాను. ఇదైతే ఏంటంటే కవర్ సరిపోలేదని జెప్పేసి లోపలికి అడ్జస్ట్ చేసి వేశాను గదా! ఇంక తీసేటప్పుడు చూడండి వచ్చేసింది. ఇది గూడా బానే వచ్చింది. చూసారు గదా! ఎంత సింపుల్‌గా చూడటానికి ఎంత బాగున్నాయంటే అంత నీట్‌గా ఉన్నాయి. ఇంకేం లేదు. కొంచెం సేపు అలా ఎండలో కొంచెం సేపు ఒక హాఫ్ డే డ్రై అయినాయనుకోండి, ఇంక మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పేపర్‌తో చేసింది. న్యూస్ పేపర్‌తో చేసింది. బట్ చూడటానికి అలా లేవు కదా!
ఏమన్నా మనం ఏదైనా పూజకి యూజ్ చేసేవి గానీ, ఒత్తుల ఒక దగ్గర పెట్టుకోవడానికి మటికి ఇవి చాలా చాలా బావుంటాయి. పేపర్‌తో చేసినవి గానీ నీట్‌గా ఉంటాయన్నమాట. ఎంత నీట్‌గా ఉన్నాయో చూడండి. తీయక ముందిది. తీసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి 2. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.